أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وكان في المدينة 9 رهط يفسدون في الأرض ولا يصلحون. మరియు ఆ నగరంలో 9 మంది ఉండేవారు. వారు దేశంలో కల్లోలం రేకెత్తిస్తూ ఉండేవారు మరియు ఎలాంటి సంస్కరణ చేసేవారు కాదు. قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله وإنا لصادقون. వారు పరస్పరం ఇలా అనుకున్నారు, అల్లాహపై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి, మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము. తరువాత అతని వారసులతో, మీ సంబంధీకులను వధించింది మేము చూడనేలేదు, మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము అని అందాము. وَمَكَرُوا مَكْرًا وَمَكَرْنَا مَكْرًا وَهُمْ لَا يَشْعُرُونَ. మరియు ఈ విధంగా వారు పన్నాగం పన్నారు మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము, కాని వారికది తెలియదు. فانظر كيف كان عاقبة مكرهم أنا دمرناهم وقومهم أجمعين. ఇక చూడండి వారి పన్నాగపు పర్యవసానం ఏమైందో. వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము. فتلك بيوتهم خاوية بما ظلموا إن في ذلك لآية لقوم يعلمون. అవిగో వారి గృహాలు, వారు చేసిన దుర్మార్గాలకు అవి ఎలా పాడుపడిపోయాయో చూడండి. నిశ్చయంగా ఇందులో తెలుసుకునే వారికి గొప్ప సూచన ఉంది. وَأَنجَيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ. మరియు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్న వారిని మేము కాపాడాము